హాయ్ అండి. టైం అయితే 1:30 అయింది. మా బాబు కోసం అయితే కేక్ చేద్దాం రండి. ఇగోండి కేక్ కోసం అయితే ఫస్ట్ షుగర్ అయితే మిక్సీ పట్టుకుందాం. ఇగోండి షుగర్ అయితే మిక్సీ పట్టుకున్నాను. దీనిలో అయితే వేసేద్దాము. ఇగోండి షుగర్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే పెరుగు వేసుకుందాం. సగం కప్ అయితే ఆయిల్ తీసుకున్నాం. పెరుగు అయితే ఎంత మెజర్మెంట్ తీసుకుంటామో ఆయిల్ కూడా అంతే తీసుకోవాలి. వేసేద్దాం ఆయిల్ కూడా. ఇగోండి ఇది అయితే మెత్తగా అయ్యేలాగా తిప్పుకోవాలి. ఇగోండి ఇలా అయితే తిప్పుకున్నాము. ఇప్పుడైతే మైదా వేసుకున్నాం. ఇగోండి మైదా కూడా వేసుకుందాం. స్వీట్నెస్ని బట్టి 1 కప్ అయినా వేసుకోవచ్చు, కప్పున్నరైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే వేసుకుందాం. ఇగోండి నేనైతే కప్పున్నర మైదా వేసాను. దీనిలో అయితే బేకింగ్ సోడా వేద్దాం, బేకింగ్ పౌడరు. ఇగోండి సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం. ఇగోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే జల్లించుకుందాం. ఇగోండి ఇప్పుడైతే ఇది కంటెంట్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుదాము కేక్కి. ఇగోండి ఇప్పుడైతే కొంచెం పైనాపిల్ ఎసెన్స్ వేద్దాము. ఇగోండి కొంచెం అయితే మిల్క్ వేసుకుందాం. ఇగోండి కొన్ని అయితే టూటీ ఫ్రూటీ వేద్దాం. ఇగోండి నా దగ్గర అయితే 2 బౌల్స్ ఉన్నాయి. ఒకటేమో రౌండ్ది, ఇంకొకటి అయితే హార్ట్ షేప్. ఇప్పుడైతే నేను రౌండ్ దానిలో చేస్తున్నాను కేక్. ఇగోండి ఈ మౌల్కైతే కొంచెం ఆయిల్ రాసేసుకున్నాము. అయిపోయింది. కొంచెం మైదా వేసుకుందాము కేక్ అంటకుండా. ఇగోండి కేక్ అయితే దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. కొన్ని టూటీ ఫ్రూట్ అయితే పైన వేసుకుందాం. ఇగోండి ఆల్రెడీ అయితే నేను ఒక 10 నిమిషాల ముందే ఇది వేడి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో పెడదాం కేక్. ఇగోండి దీనిలో పెట్టాను. ఒక 1/2 అవర్ ఆగి చూద్దాం. ఇగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది. చూద్దాము తీసి ఓపెన్ చేసి. ఇగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది. తీసేద్దాం. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇగోండి కేక్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఇగోండి కేక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కావాలంటే కామెంట్ చేయండి.